తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులో వరుసగా వస్తున్నటువంటి బెయిల్స్ ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో 15 మంది నిందితులకు హైకోర్టు షరతులతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ శుక్రవారం మేరకు ఆర్డర్స్ ఇచ్చారు. 44వ నిందితుడు షేక్ రబ్బానీకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. రబ్బానీ పాత్ర మీద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు. బెయిల్ పొందిన నిందితులు దర్యాప్తు అధికారి ఐఓ ముందు ప్రతి నెల 1-15 తేదీలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో 4 నెలల పాటు లేదా అభియోగ పత్రం దాఖలు చేసేంతవరకు అంటే ఛార్జ్షీట్ దాఖలు చేసేంతవరకు హాజరు కావాలని షరతు విధించారు. చిరునామాలు సెల్ ఫోన్ నెంబర్లకి ఐఓకి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇవ్వాలన్నారు. దర్యాప్తు నిమిత్తం పోలీసులు ఎప్పుడు కోరితే అప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. దర్యాప్తును ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేయొద్దన్నారు. సాక్షులను బెదిరించడం ప్రలోభాలకు గురి చేయడానికి వీల్లేదన్నారు. నేరఘటనలు పునరావృతం చేయొద్దని స్పష్టం చేశారు. ఇందులో ఒక రబ్బానీ అనేటువంటి వాడి మీద మాత్రం అతనికి దాడి చేసినటువంటి సందర్భంలో విజువల్ ఎవిడెన్స్ ఉంది. అందుకని అతనికి మాత్రం బెయిల్ ఇవ్వలేదు. అతన్ని జైలుకు పంపించబోతున్నారు.